నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ ఇంగ్లాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయానంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ ఫార్మాట్ ఆడుతున్నాం. మేం త్వరగా రీగ్రూప్ అయ్యి విజయం కోసం చేయాల్సిన దానిపై ఫోకస్ పెట్టాలనుకున్నాం. ఇంగ్లాండ్ ఓపెనర్లు మాపై ఒత్తిడి పెంచడంతో మంచి శుభారంభం అందుకోలేకపోయాం. కానీ మేము పుంజుకున్న విధానం మాత్రం అద్భుతం. ఇది కాస్త లాంగెస్ట్ ఫార్మాట్. తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితులు ప్రతికూలంగా మారినంత మాత్రం అవకాశం ఉండదని కాదు. మా కమ్బ్యాక్ క్రెడిట్ మాత్రం బౌలర్లదే. ప్రతి ఒక్కరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ జోన్ను ముందుకు నడిపించడం ముఖ్యం. కీలక సమయంలో వికెట్లు తీశాం. మైదానంలో మా శక్తి అద్భుతంగా ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే అక్షర్ పటేల్ ఆఫ్ ది ఆర్డర్ ఆడించాం. ఇంగ్లాండ్లో 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారనే విషయం మాకు తెలుసు. వారిని కట్టడి చేసి అయిన అక్షర్ పటేల్ను మిడిల్ ఆర్డర్లో ఆడించాం. గత 2 ఏళ్లుగా అక్షర్ పటేల్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రోజు మంచి ప్రదర్శన చూపించాడు. పార్ట్నర్షిప్ అవసరమైనప్పుడు శుభ్మాన్ గిల్, అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎలాంటి లక్ష్యం లేదు. జట్టుగా మెరుగైన ప్రదర్శన చేస్తూ ముందుకు సాగడమే. బౌలింగ్, బ్యాటింగ్లో సమిష్టిగా రాణించేందుకు ప్రయత్నించాలి. ఈ మ్యాచ్ చివర్లో మేము వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.